రేణులు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా గ్రోత్ రేట్ లో ముందు భాగాలు ఉన్నాయని చెప్తాడు. ఆయన చెప్పేది నిజమే, గ్రోత్ లో తెలంగాణ జిల్లాలో ముందు భాగాలు ఉన్న మాట నిజమే. కానీ ఆ గ్రోత్ కు సంబంధించిన బేస్ లెవెల్ ఏంటి? బేస్ ఏంటి? ఇవాళ వెస్ట్ గోదావరిలో లిటరసీ 74% ఉంది. వెస్ట్ గోదావరిలో లిటరసీ 74% ఉంది. మహబూబ్ నగర్కి వచ్చారకే 52% ఉన్నది. ఈ 52% నుంచి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది బడి లాంటి పిల్లలు ఉంటారు, మధ్యలో బడి మానేసి పిల్లలు ఉంటారు, చాలా మంది బాల కార్మికులు ఉంటారు, వాళ్ళందరూ ఎన్రోల్మెంట్ పెరుగుతారు. అదే మీకు వెస్ట్ గోదావరికి వెళ్తే 100% ఎన్రోల్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కొత్తగా బడికి తీసుకొచ్చేది లేదు, ప్రతి వాళ్ళు బడికి పోతూనే ఉంటాడు. బడి మానేసే వాళ్ళు ఉండరు, బాల కార్మికులు తక్కువగా ఉంటారు. అక్కడ లిటరసీ లెవెల్స్ వచ్చే వరకు ఆడ 74 నుంచి 80 పోవడం మనకు చాలా కష్టం. కానీ మనం 50 నుంచి 70 పోవడం ఈజీ మనం. అది ఇది చూపించి వాడు ఏమంటాడంటే గ్రోత్ రేట్ మీద ఎక్కువ అంటాడు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. ఇప్పుడు భ్రూణ హత్యలు ఉన్నాయి. భ్రూణ హత్యలు తెలుసా మీకు? తెలుగు మర్చిపోలేదు కదా. భ్రూణ హత్యలు ఉన్నాయి, నల్గొండ జిల్లాలో ఎక్కువ ఉంటాయి. ఎందుకు నల్గొండ జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువ? ఫ్లోరైడ్ ప్రాబ్లం కావచ్చు, పేదరికం కావచ్చు. పేదరికం కావచ్చు. నీకు అవి భ్రూణ హత్యలను కంటైన్ చేసేది ఒక పారామీటర్ ఉంటుంది. నల్గొండ జిల్లాలో భ్రూణ హత్యలను ఆపగలిగినాం, ఈ మేరకు ఇంత % తగ్గించగలిగినాం. తర్వాత వెస్ట్ గోదావరిలో భ్రూణ హత్యలను లేవు, 0 అంటాడు. మన గ్రోత్ రేట్ కనిపిస్తాయి. అబ్బా చాలా బాగా చేశారు నల్గొండ జిల్లాలో. ఇది జరుగుతాయి కాబట్టి నువ్వు ఆపుతున్నావు, నిరోధిస్తున్నావు. అసలు దొరికితే తర్వాత హాస్పిటల్ డెలివరీస్ ఉంటాయి, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉంటాయి.